పార్వతమ్మ ఇద్దరి దగ్గరికి వచ్చి రిషిని చూస్తూ, కన్నా, ఇంటికెళ్ళే ముందు నువ్వు నాకు ఇంకో పని చేయాలి నాన్న అంది. చెప్పు నాన్నమ్మ అన్నాడు రిషి. అది అంటూ చెప్పడానికి సంకోచిస్తున్న పార్వతమ్మని చూసి, చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నా అంటే నేను కూడా ఆలోచించాల్సి వస్తుంది అవునా అన్నాడు రిషి. పెళ్ళయ్యాక పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మంచిది కన్నా, అందుకని నువ్వు మీ బాబాయ్ల దగ్గర అంటూ ఆపి రిషిని చూసింది. పార్వతమ్మ చెప్పేది అర్థమై హర్షి కూడా భయంగా రిషిని చూసింది. ఎంత బంధుత్వాలుకి దూరమైన మా అమ్మ నాన్న నాకు నేర్పిన సంస్కారాన్ని మర్చిపోలేదు. నాకన్నా పెద్దవాళ్ళంటే నాకు గౌరవమే. నువ్వు చెప్పావని నేను వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం అడుగుతాను. మరి వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను హర్షిని దీవిస్తారని నమ్మకం ఏంటి? నాకైతే నమ్మకం లేదు. మరి నీకుందా అన్నాడు పార్వతమ్మని చూస్తూ. నిశ్చలంగా రిషిని చూసింది పార్వతమ్మ. మాకు నీ ఆశీర్వాదం ముఖ్యం నానమ్మ. మేమిద్దరం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని దీవించు, అది చాలు మాకు అన్నాడు రిషి పార్వతమ్మకి సర్ది చెప్తూ. కానీ కన్నా అంటూ పార్వతమ్మ మాటలకి అడ్డుపడుతూ, కావాలంటే నీ కోరిక కొంతవరకు తీర్చగలను అంటూ హర్షి చేయి పట్టుకొని రామ్ము అంటూ తన పిన్నిలో అయిన ఉమ కృష్ణన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. గోవింద్ అవినాష్ చూస్తుండగానే, నాకు తెలుసు మీ ఇద్దరికి మేమంటే ఇష్టమని. ఆ ఇష్టం మీ భర్తల కనుసేగల మాటన ఆగిపోయిందని కూడా తెలుసు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ హర్షితో పాటు ముందు కొంగి కాళ్ళు పట్టుకున్నాడు. రిషి తమ దగ్గరకు వస్తాడని ఊహించని వాళ్ళు భయంగా తమ భర్తల్ని చూశారు. తమకి సంబంధం లేదు అన్నట్టు మొహాలు తిప్పుకున్నారు అవినాష్, గోవింద్. వాళ్ళు చూడట్లేదు అనుకుని గమనించి ఇద్దరిని పట్టుకొని పైకి లేపి సంతోషంగా ఉండండి అని మనస్ఫూర్తిగా దీవించారు ఉమా, కృష్ణ. అది చూసిన అవినాష్, అన్నయ్య మనకి చేత కాదు కానీ మన ఆడాళ్ళు చూసావా ఎంతలా జీవిస్తున్నారో అన్నాడు. అది జీవించడం కాదురా ముద్దపప్పు. వాళ్ళు మన దగ్గర ఉన్నంతసేపు మన మాట విన్నట్టు నటిస్తూ ఇక్కడ అసలు రూపం బయట పెడుతున్నారు. ఇన్ని రోజులు వాళ్ళకి మన మీద ఉన్నది గౌరవం అనుకున్నారా, కానీ అది భయం అని ఇప్పుడే అర్థమయ్యింది అన్నాడు గోవింద్. వాడి ముందు మనం ఇంకోసారి వెధవలమయ్యామన్నయ్య అన్నాడు అవినాష్ చిన్నగా. ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తాడో చెయ్యి, నువ్వు దెబ్బతిన్న పులి విసిరే పంజా ఎలా ఉంటుందో రుచి చూపిస్తా అన్నాడు గోవింద్ పిడికిలు బిగించి. అక్కడున్న ఎవరు వారిద్దరిని పట్టించుకోలేదు. కార్యక్రమాలన్నీ అయ్యాక గుడికి తీసుకెళ్ళి ఇద్దరితో పూజ చేయించి ఇంటికి తీసుకొచ్చింది పార్వతమ్మ. విద్యుత్ దీపాల వెలుతురులో వెలిగిపోతున్న ఇంటిని ఆనందంగా చూస్తూ, ఇన్ని రోజులు నేను ఈ ఇంటికి మేనకోడల్ని, ఇప్పుడు కోడల్ని. ఐఎమ్ సో హ్యాపీ బావా అంది రిషి చేయి పట్టుకొని. తనెంత ఆనందంగా ఉందనేది ఆ స్పర్శలోనే తెలుస్తుంది రిషికి. సారీ అమ్మో అనుకున్నాడు మనసులో. ఇప్పుడు హారతి ఎవరిస్తారు? రిషికి చెల్లెలు ఎవరు లేరు కదా అన్నారు. బంధువుల్లో ఒక ఆమె వచ్చిన దగ్గర నుండి వీళ్ళతోనే ఉంది. ఇదిగో ఈ అమ్మాయి ఉంది కదా అని చారుని చూపిస్తూ, తనతో ఇప్పించండి అన్నారు ఎవరు. నేనా అంది చారు నోరు తెరిచి. మరి అంతలా తెరవకు, హారతి ఇమ్మంటే మర్డర్ చేయాలన్నట్టు షాక్ అవుతావేంటి అన్నాడు ఆకాష్ చిన్నగా. ఇప్పుడు నేను హారతి ఇస్తే రిషికి చెల్లి వరుస అవుతాను. రిషికి చెల్లి అయితే మరి నీకు అంటున్న చారు మాటలు పూర్తి కాకుండానే నో అంటూ అరిచాడు ఆకాష్ ఒక్కసారిగా. ఆ అరుపుకి అందరూ సైలెంట్ అయ్యి ఆకాష్ని చూశారు. అందరి అటెన్షన్ తన మీద ఉండడం చూసి సర్దుకొని హిహి అని ఒక నవ్వు విసిరి, చారుశిల కాకుండా ఇంకెవరైనా చూడొచ్చు కదా అన్నాడు ఆకాష్. ఆ పిల్లిస్తే ఏం నష్టం వచ్చిందిరా అని అడిగింది పార్వతమ్మ.
నీకు విషయం తెలియదు కదా నాన్నమ్మ అంటూ గొనిగి అది అది అని నవ్వుతూ ఏం చెప్పాలో తెలియక అర్థం కాక తనని హర్షి అక్క అని పిలుస్తుంది అన్నాడు ఆకాష్ హర్షి వైపు సేవ్మి అన్నట్టుగా చూస్తూ. ఆకాష్ అర్థింపు అర్థం చేసుకుని నానమ్మ నేను తన్నే అక్క అని పిలుస్తాను. మరి తను బావకి చెల్లి వరుస ఎలా అవుతుంది అంది హర్షి. ఇదంతా చూస్తున్న రిషికి నవ్వొచ్చింది. వాడు పావలా యాక్టింగ్కి దీన్ని ₹1 ఓవర్ యాక్షన్కి సరిపోయింది అనుకుని. నానమ్మ ఎవరైతే ఏంటి నిండు మనసుతో లోపలికి ఆహ్వానించాలి కానీ నువ్వే ఇవ్వు అన్నాడు రిషి. కన్నా కొన్ని విషయాలు నీకు తెలియవు సైలెంట్గా ఉండు అంటూ అక్కడున్న బంధువులందరినీ ఒకసారి పరీక్షగా చూసి ఒక అమ్మాయిని గుర్తుపట్టి అమ్మ సత్య ఇలా రా అంటూ గుంపులో ఉన్న ఒక అమ్మాయిని పిలిచింది. తను రాగానే లోపలికి వెళ్ళి హారతి పళ్ళెం పట్టుకురమ్మని చెప్పడంతో తను అలాగే అంటూ వెళ్ళి హారతి పళ్ళెంలో వచ్చి రిషిని హర్షికి దిష్టి తీసి ఇద్దరికి బొట్టు పెట్టింది. పార్వతమ్మ చెప్పకుండానే ఆడపడుచు కట్నంగా తన చేతికొచ్చినంత డబ్బులు పర్సులో నుండి తీసి పళ్ళెంలో వేశాడు. మొహమాటంగా చూస్తున్న సత్యని చూసి నాకు చెల్లి లేని లోటును తీర్చావు. మీ అన్నయ్య ఇచ్చాడనుకోమ్మా తప్పుగా అనుకోకు అన్నాడు రిషి. బదులుగా తల ఊపి చిన్నగా నవ్వింది సత్య. లోపలికి అడుగు పెడుతున్న ఇద్దరిని చూసి అందుకోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఆగండి అంటూ ఆపారు. అక్కడ ఉన్నవారు ఒకరి పేరొకరు చెప్పిన తర్వాత లోపలికి పంపిస్తామని అడ్డుగా నిల్చోవడంతో విషయం అర్థమై నేను నా భార్య హర్షి వచ్చాం అన్నాడు రిషి కొంచెం కూడా సిగ్గుపడకుండా. అందరికంటే ఎక్కువ హర్షి షాక్ అయింది. వామ్మో బావేంటి అంత ఈజీగా చెప్పేశాడు, నాకేంటి పేరెత్తడానికే పెదవులు వణుకుతూ ఉన్నాయి అనుకుంటుంది హర్షి మనసులో. ఆ అబ్బాయి చెప్పేశాడు, ఇక అమ్మాయే చెప్పాలి అంటున్న వాళ్ళ మాటలు విని ఏంటి చెప్పేది, గొంతు అసలు పెగిలితే కదా అనుకుంది. నోరేసుకుని పడమంటే పడతావా అని రిషి అనుకుంటున్నట్టుగా మైండ్ వాయిస్ వినపడి తల తిప్పి రిషిని చూసింది హర్షి. అప్పటికే తనని చూస్తున్న రిషి చెప్పు అన్నట్టుగా సైగ చేశాడు. తల నిలువున ఊపి నేను మా బావ రిషి వచ్చాం, మమ్మల్ని లోపలికి రానివ్వండి అంది హర్షి సిగ్గుపడుతూ చిన్నగా. అందరి నవ్వుల మధ్య ఇంట్లోకి అడుగుపెట్టారు రిషి హర్షి. అడుగు పెట్టడంతోనే తన అమ్మ నాన్న ఫోటోల దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు కూడా మాతో ఉండుంటే మా ఆనందం ఇంకా రెట్టింపు అయి ఉండేది. మీరెప్పుడు మమ్మల్ని చూస్తుంటారని మాకు తెలుసు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాతోనే ఉండాలి అనుకుని దండం పెట్టుకున్నారు. తల్లిదండ్రుల ఫోటోలనే చూస్తున్న హర్షి రిషి దగ్గరకు వచ్చి మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, పొద్దున్నే పూజ ఉంది కదా అంది పార్వతమ్మ. అలాగే అంటూ మెడలో ఉన్న పూలదండలు తీసి హర్షి చేతికి ఇచ్చి తన రూమ్కి వెళ్ళాడు రిషి. తను కూడా అతను వెనకే అన్నట్టు రిషి వెనక్కి వెళ్తున్న హర్షిని ఆపి నువ్వెక్కడికి అంది పార్వతమ్మ. ఎక్కడికేంటమ్మమ్మ, నువ్వే కదా రెస్ట్ తీసుకోమన్నావు, వెళ్తున్నాను అంది హర్షి అమాయకంగా. అది తెలుసు, కన్నా వెనక ఎందుకు వెళ్తున్నావు అంది పార్వతమ్మ. అదేంటి నానమ్మలా అడుగుతావు, ఇప్పుడు బావకి నాకు పెళ్ళైపోయింది కదా, నేను తన దగ్గరే ఉండాలి కదా అంది అయోమయంతో. అప్పుడే వచ్చిన చారు హర్షి చెవిలో విషయం చెప్పడంతో ఇబ్బందిగా పార్వతమ్మని చూస్తూ నవ్వింది హర్షి. అని నిట్టూర్చి ఇప్పటికైనా అర్థమైందా, ఇంత తింగరదాని వెంటే నువ్వు, వాడు పక్కన ఉంటే చాలు ప్రపంచంతో సంబంధం లేనట్టు ఉంటావు అంటూ మొట్టికాయ వేసింది. అబ్బా అమ్మమ్మ అని కొట్టిన దగ్గర రుద్దుకుంటూ నువ్వు కూడా ఏంటి బావలాగా అంది హర్షి. ఆ గురించావులే కానీ వెళ్ళి ఆ గదిలో నిద్రపో అంటూ చారుని చూస్తూ నువ్వు కూడా దాంతోపాటు వెళ్ళు అంది పార్వతమ్మ. నువ్వు కూడా రా అమ్మమ్మ, నువ్వు కూడా మాతో పాటు పొద్దున్నుండి ఆ పని ఈ పని చేస్తూనే ఉన్నావు అంది చారు. నేను వస్తానులే, పొద్దున పూజకి ఏర్పాట్లు చేయమని చెప్పొస్తాను, మీరు వెళ్ళండి అంటూ పంపించింది. అలసటగా ఉండడంతో ఎవరికి వారు ఎవరి రూమ్లో వాళ్ళు నిద్రపోయారు. ఇంటికెళ్ళిన గోవింద్ అవినాష్ బయట వరండాలో కూర్చుని పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే లోపలికి వచ్చిన ఆకాష్ని చూసి ఏరా వచ్చేసావు, ఇంకా అక్కడ వెలగబెట్టేవేం లేవా అన్నాడు గోవింద్ వెటకారంగా. ఎందుకు లేవు, చాలానే ఉన్నాయి, ఫ్రెష్ అయ్యి వెళ్దామని వచ్చాను అంటూ అక్కడ ఉంటే ఇంకేం అడుగుతారోనని భయపడి లోపలికి వెళ్ళిపోయాడు.
ఆకాష్ వెనకే వచ్చిన ఉమా, కృష్ణ, బయట కూర్చునున్న అవినాష్ గోవిందులని చూసి తలదించుకుని లోపలికి వెళ్ళిపోయారు. చూసావా అన్నయ్య, అక్కడ మనమంటే లెక్కలేనట్టు ప్రవర్తించి ఇక్కడ చూడు ఎంత వినయంగా నటిస్తున్నారో అన్నాడు అవినాష్ ఉడుక్కుంటూ. ఎన్ని రోజులురా, వాడిక్కడ మహా అయితే 2 రోజులు ఉంటాడు. వీళ్ళు లైఫ్ అంతా పడి ఉండాల్సింది మన దగ్గరేగా. ఇంట్లో ఆడాలని కూడా పట్టించుకుంటే మనం లుంగి కట్టుకుని ఇంట్లోనే కూర్చోవాలి అన్నాడు గోవింద్. అది నిజమేలే అంటూ నవ్వాడు అవినాష్. అటుగా వెళ్తూ వీరి మాటలన్నీ విన్న ఆకాష్, వీళ్ళకి బయట మనుషులంటేనే చులకన అనుకున్నాను, ఇంట్లో వాడు కూడా అలసనని ఇప్పుడు అర్థమయ్యింది. ఇన్నాళ్ళు మీరు నాకు మనుషులుగా మాత్రమే కనిపించలేదు, ఇప్పుడు మీకన్నా పశువులే నయం అనిపిస్తుంది. అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు ఆకాష్. తనని ఎవరో తట్టి లేపుతున్నట్టుగా అనిపించడంతో కళ్ళు తెరిచింది చారు. అప్పటికే రెడీ అయి ఉన్న హర్షిని చూసి కళ నిజమా అన్నట్టు కళ్ళు నలుపుకొని చూసింది. నిజంగానే హర్షి రెడీ అయి ఉండడంతో పెళ్ళయ్యాక అమ్మాయిలు పూర్తిగా మారిపోతారని విన్నాను, కానీ పెళ్ళైన మరి మొదటి రోజుకి ఇంత మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదు అంది పైకి లేస్తూ. ఏం చేయను చారు, నాకు ఆనందంలో నిద్ర పట్టలేదు. అది సరే కానీ నేను ఈ చీరలో ఎలా ఉన్నానో చెప్పు అంది అటు ఇటు ఊగుతూ. నిండైన చీరకట్టు, పసుపు పచ్చ కలిసిన రంగులో హర్షి మెడలో మెడేస్తూ ఉన్న తాళి, తన నుదుటిన కొత్తగా చేరిన కుంకుమ, చేతి నిండా సవడి చేస్తున్న గాజులు, చందమామలా ఉండే హర్షికి ఇంకాస్త వన్నె తెస్తుండగా పైనుండి కిందకి ఒకసారి హర్షిని స్కాన్ చేసి నో వర్డ్స్, పర్ఫెక్ట్ అంది చారు. థ్యాంక్ యూ చారు అంటూ హగ్ చేసుకుని, పూజకి టైం అవుతుంది, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను వెళ్తున్నాను అంది. సరే అని హర్షి వెళ్ళాక తను ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది. అప్పుడే తెల్లవారుతుండడంతో అందరూ పనుల్లో హడావిడిగా తిరుగుతూ బయటకు వచ్చిన హర్షిని పట్టించుకోలేదు. వాళ్ళందరిలో రిషి ఎక్కడ కనిపించకపోవడంతో బావ ఇంకా లేవలేదా అనుకుంటూ ఎవరూ చూడకుండా ఫాస్ట్గా రిషి రూమ్ దగ్గరికి వెళ్ళింది. లోపలికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ వేసి ఉన్న తలుపు మీద చేయడంతో అది కాస్త జరిగి తలుపు కొద్దిగా తెరుచుకుంది. పిల్లిలా తల ఒక్కటే లోపలికి పెట్టి తొంగి చూసి రిషి ఎక్కడ కనిపించకపోవడంతో అదేంటి బావ రూమ్లో కూడా లేడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఇంత పొద్దున్నే అని ఆలోచిస్తూ బయటకు వెళ్లకుండా పొరపాటున రిషి రూమ్లోకి వెళ్ళి గోడ కానుకొని ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని ఆలోచిస్తుంది. ఈలోగా రిషి ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుండి వచ్చాడు. డోర్ శబ్దం రావడంతో ఈ లోకంలోకి వచ్చిన హర్షి షర్టు లేకుండా ఉన్న రిషిని చూసి, వామ్మో స్నానం చేస్తున్నాడా, ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే తిట్ల దండకం మొదలెడతాడు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి అంటూ డోర్ దగ్గరికి వెళ్ళేలోపు ఆగు అమ్ము అన్నాడు రిషి. దొరికిపోయావే హర్షి అంటూ కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగింది. నా రూమ్లో ఏం పని అన్నాడు షర్టు తీసుకుని వేసుకుంటూ. అది బావా అంటూ ఏం చెప్పాలో తెలియక తల దించుకుని నించుంది. ఏంటి మాటలు రావట్లేదా అని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ వెనక్కి తిరిగిన రిషి హర్షిని చూసి ఫ్రీజ్ అయిపోయాడు. అదే ట్రాన్స్లో నడుచుకుంటూ తన దగ్గరకు వచ్చాడు. రిషి తన దగ్గరికి వచ్చాడని తెలిసిన తల ఎత్తలేదు హర్షి. సగం పెట్టి ఉన్న అతని షర్టు బటన్స్ వైపు కదలకుండా నించుని ఉన్న రిషి వైపు మార్చి చూసి పూర్తి చేద్దామా వద్దా అని తను అనుకుంటూ ఉండగానే అప్రయత్నంగా అతని చేతులు ఆ పని చేయడం మొదలుపెట్టాయి. తనకే తెలియకుండా హర్షి చుట్టూ చేతులేశాడు రిషి. తిడతాడనుకుంటే ఊహించని అతని చర్యకి ఊపిరి వేగం పెరిగింది హర్షికి. త్వరగా బటన్స్ పెట్టేసి రిషి వైపు చూసింది. అతని చేతుల్లోనే కాక తన్నే చూస్తున్న రిషి చూపుల్లో బందీ అవ్వబోతున్న హర్షికి లీలగా గదికి ఎవరో వస్తున్నట్టుగా వినిపించడంతో రిషి నుండి దూరంగా జరిగింది. అప్పటికి కానీ తెలుగులోకి రాలేదు రిషి. తల విదిల్చుకుని అసలు నాకేమైంది అన్నాడు రిషి. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక బిగుసుకుపోయి నించుంది హర్షి. తనని చూసి ఏదో అడిగేలోపు అన్నయ్య అని పిలుస్తూ కాదు అరుస్తూ వచ్చాడు ఆకాష్. తనని చూసి తడబడుతున్న ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ ఏం జరిగింది అని అడిగాడు ఆకాష్. ఏం లేదంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది హర్షి. అసలు నేనేం చేయబోయాను, కంట్రోల్ రిషి అని తనకి తాను సర్ది చెప్పుకుంటూ ఉన్నాడు రిషి. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్న ఆకాష్ని చూసి ఏంట్రా ఏదో చెప్పడానికి వచ్చావు అన్నాడు రిషి. నాన్నమ్మ రమ్మంటుంది,
పూజకి టైం అవుతుందంట అన్నాడు ఆకాష్. వస్తున్నా 5 minutes అన్నాడు రిషి.